వచ్చావా నాన్న గాయత్రి? ఆ, ఊరికే ఎందుకు ఫోన్ చేస్తావమ్మా? పార్టీని ఎంజాయ్ చేయనియా? కాదమ్మా, నువ్వు ఎలా ఉన్నావా కనుక్కుందామనేసి నీకు కాల్ చేస్తూ ఉంటాను తల్లి. నీకు ఒకటి గుర్తుందన్నానా? చిన్నప్పుడు నువ్వు ఆడుకునేటప్పుడు కూడా నేను మన కిటికీలో నుంచి తొంగి చూసేదాన్ని. నీకేమన్నా అవుతుందా, నిన్ను ఎవరైనా ఏమన్నా అంటున్నారా అనేసి తొంగి చూసేదాన్ని. ఇంకోటి నీకు గుర్తుందా, ప్రతి అరగంటకు ఒకసారి నువ్వు ఇంటికి వచ్చేసి నన్ను చూస్తూ ఉండేదాన్ని. నేను ఎక్కడికైనా వెళ్ళానా, ఇంట్లోనే ఉన్నానా అనేసి చూస్తూ ఉండేదాన్ని. సరేలే, ఇంతకీ మరి పార్టీని ఎంజాయ్ చేసావా? ఎక్కడ ఎంజాయ్ చేయనిచ్చా? ఊరికే ఫోన్ చేయడమే సరిపోతుంది. అవునా? మరి భోజనం చేసావా అక్కడ? చేయలేదు. మరి ఇప్పుడు తింటావా? ఆకలేస్తుందా? సరే, మరి బాగా పెడతాం. ఊరికే సెల్లు తిను. పెడతాను భోజనం. ఏంటమ్మా ఈ ప్లేట్ లో పెడుతున్నా? నా ప్లేట్ ఏది? సర్వెంట్ రాలేదమ్మా, మరి నీ ప్లేట్ సింక్ లో ఉంది, కడుక్కుంటావా మరి? కడుక్కున్నా. మరి వెళ్ళి ఏంటమ్మా ఇది జిడ్డు పోవట్లేదు? లిక్విడ్ అయ్యమ్మా. ఎంత లిక్విడ్ ఇచ్చినా అది పోవట్లేదు. హాఫ్ బాటిల్ అయిపోయింది. అవునా, వస్తున్నా, ఉండు ఒకసారి. ఏది చూపి. చూడమ్మా, ఎంత కడిగినా ఈ జిడ్డు వదలట్లేదు. అదే గాయత్రి, ఈ ప్లేట్కున్న జిడ్డు ఎలా అయితే వదిలేట్లేదో, ఒక్కసారి మన క్యారెక్టర్ బ్యాడ్ అయినందుకో మళ్ళీ గుడ్ అని అనిపించుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట. అందుకని నువ్వు పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను అన్నిసార్లు కాల్ చేశాను, నువ్వు ఎక్కడ ఇబ్బంది పడుతున్నావో, ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అన్నట్లు. అది సో ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం తాపత్రయపడుతూ ఉంటారో అలాంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈ వీడియో అంకితం. థ్యాంక్స్ అమ్మా, ప్రతి విషయంలో నన్ను గైడ్ చేసుకున్నాను. పిల్లలు మంచి అమ్మ, తల్లిదండ్రులు కోరుకునేది ఎప్పుడు కూడా మేము ఒకవేళ ఏదైనా రిస్ట్రిక్షన్స్ పెట్టినా సరే అది మీ మంచి కోసమే అనేసి గ్రహించండి. ఓకేనా?